సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఆఫ్ నందు. సో ఇవాళ వీడియో ఏంటిదో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. నేను లాస్ట్ వీడియో ఒకటి పెట్టినా కదా, మేము ఊరికి పోతున్నాం ఎందుకు అని చెప్పేసి. సో ఆ వీడియోకి అయితే చాలామంది కామెంట్ చేసిరు, మీరు ఎక్కడ ఉంటారు, మీ విలేజ్ ఏంటిది, మీ ప్రాపర్ ఎక్కడ, మీరు కరీంనగర్లో ఉంటారా, మీరు సుగ్లాంపల్లిలో ఉంటారా, మీది రెంట్ హౌజా, ఇక్కడ రెంట్ హౌజా, అక్కడ రెంట్ హౌజా, మీది ఓన్ హౌజా అని చెప్పేసి చాలామంది కామెంట్ చేసిరు. ఫస్ట్ అయితే ఆ కామెంట్స్కి రిప్లై ఆన్సర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మా డాడీ కోసం అయితే చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసినాం ఇవాళ ఫాదర్స్ డే కాబట్టి. సో ఆ సర్ప్రైజ్ ఏంటిది అనేది చూపిస్తా, చూడండి, వీడియో వరకు చూడండి. కామెంట్ వచ్చేసి ఏంటిది అని అంటే, మీ ప్రాపర్ ఎక్కడ, మీరు ఇక్కడ ఉంటున్నారా లేకపోతే సుగ్లంపల్లిలో ఉంటున్నారా అని చెప్పేసి. మా ప్రాపర్ వచ్చేసి సుగ్లంపల్లి, కాకపోతే మేము ఎప్పటి నుంచో కరీంనగర్లో ఉంటున్నాం. నేను చిన్న ఉన్నప్పటి నుంచి, మా అక్క చిన్న ఉన్నప్పటి నుంచి మేము కరీంనగర్లోనే ఉంటున్నాం. కామెంట్ ఏంటిది, మీది రెంట్ హౌజా, మీది ఓన్ హౌజా. మాది ఇక్కడ ఓన్ హౌసే, అండ్ మా ఊర్లో కూడా ఓన్ హౌసే. కాకపోతే దాని వెనకాల చాలా చాలా కష్టాలు ఉన్నాయి. అప్పటికి నేను పుట్టలే, మా అక్క కూడా పుట్టింది, కాకపోతే మాకు అప్పుడు ఏం తెలియదు. సో ఆ కష్టాలు ఏంటి, మాది ఏంటిది అని చెప్పేసి ఇప్పుడు మీకు చెప్పాలి అనుకుంటున్నా. అంటే మా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ అయినప్పుడు, అంటే 2000లో వాళ్ళ మ్యారేజ్ అయింది. అప్పుడైతే వీళ్ళు సుగ్లంపల్లిలోనే ఉంటుండే. అప్పుడు మా నాన్నమ్మ వాళ్ళు ఒక ల్యాండ్ ఇచ్చి ఒక స్లాబ్ వేసి ఇచ్చారు. దాని తర్వాత మా డాడీగా పని చేసుకుంటా అట్లా ఇట్లా 2 రూమ్లు వేసారు. 2 రూమ్లు, 1 బాత్రూమ్ వేసారు. తర్వాత అక్కడ కొన్ని సంవత్సరాలు ఉన్నారంటే ఒక 2 ఇయర్స్ ఉన్నారు. ఆ 2 ఇయర్స్ కూడా ఫుల్ ఇబ్బంది అవుతుండే వాళ్ళకి. ఫోన్లు లేకుండే, లైట్లు లేకుండే, దీపాలు పెట్టుకొని ఉంటుండే. తాగడానికి వాటర్ లేకుంటే ఫుల్ దూరం పోయి వాటర్ పట్టుకొని వచ్చేటోళ్ళు. స్నానానికి ఇబ్బంది అవుతుంది. ఇట్లా అన్ని ఇబ్బందులు అవుతున్నాయి, ఎందుకు అని చెప్పేసి మా మమ్మీని పట్టుకొని కరీంనగర్కి వచ్చేసిండు. కరీంనగర్లో ఉందామని చెప్పేసి. మా డాడీ పని ఎట్లా ఇక్కడనే కాబట్టి ఇక్కడనే ఉందామని చెప్పేసి పట్టుకొని వచ్చిండు. కొన్ని రోజులు ఉన్నారు రెంట్ హౌస్కి. కానీ తర్వాత ఏమైంది, రెంట్ హౌస్ ఉంటే బాగా ఇబ్బంది అవుతుంది పైసలకి అని చెప్పేసి, రెంట్ కట్టడానికి బాగా ఇబ్బంది అవుతుందని చెప్పేసి మళ్ళీ మా అక్క పుట్టినాక మళ్ళీ మా విలేజ్కి వెళ్ళిపోయారు సుగ్లాంపల్లికి. అప్పుడు ఎట్లా, మా మమ్మీ మా అక్క అక్కడ ఉండేటోళ్ళు, మా డాడీ పని చేసుకుంటా అక్కడనే హోటల్ అనేది కూడా ఇక్కడనే ఉండేటోడు. అట్లా కొన్ని రోజులు ఉన్నాక ఇక వీళ్ళకి బాగా ఇబ్బంది అయ్యేది. ఇంకా అప్పట్లో మా అక్క వాటర్ బాటిల్స్ పట్టుకొని వస్తే మా అక్కకి ఇక్కడ దెబ్బ తాకింది. ఆ దెబ్బ ఇప్పటికి కూడా ఉన్నది. ఫోన్ మాట్లాడడానికైనా ఏమైనా ఎమర్జెన్సీ ఏదైనా ఇష్యూస్ వచ్చినా కూడా ఫుల్ ఇబ్బంది అవుతుందని చెప్పేసి, ఇట్లుండు ఎందుకు, ఎంత కష్టమైనా ఏమైనా సరే ఒక్కడే దగ్గర ఉందాం ముగ్గురం అని చెప్పేసి మళ్ళీ అక్కడికి పోయి అక్కడి నుంచి మళ్ళీ కరీంనగర్ పట్టుకొని వచ్చిండు. బండ్లెత్తుంది మళ్ళీ అక్కడి నుంచి కరీంనగర్కి తీసుకొని వచ్చిండు. అప్పట్లో ఎట్లా అంటే అక్కడ మా చుట్టూ ఇల్లులు ఏం లేకుండే. ఒకటి మా పెద్ద నాన్నోళ్ళ ఇల్లు, మా ఇల్లు మాత్రమే ఉంటుండే. ఇక వాళ్ళకు బాగా ఇబ్బంది అయ్యేది అన్నట్టు. చీకటి అయితే ఫుల్ చీకటి ఉండేది, లైట్ లేకుండే అవి ఇవి కదా. సో తర్వాత ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 25 ఇయర్స్ ఏమో రెంట్ హౌస్లోనే ఉన్నాం మేము. ఇప్పుడు మేము ఈ ఇల్లు కట్టుకొని జస్ట్ ఒక 2 ఇయర్స్ అవుతుంది అంతే. తర్వాత కొన్ని డేస్కి, అంటే కోవిడ్ టైం వచ్చింది కదా, కోవిడ్ టైంలో ఏమైంది అని అంటే అందరు పనులు అయిపోయినాయి కదా, అందరు ఇంట్లోనే ఉన్నారు కదా. అప్పుడు ఇక మా డాడీకి ఫుల్ ఇబ్బంది అవుతుంది, రెంట్ కట్టడానికైనా దేనికైనా, తిండికి కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మేము మళ్ళీ ఏం చేసినాం, మొత్తం సామానాన్ని పట్టుకొని మళ్ళీ మా ఊరికి షిఫ్ట్ అయిపోయినాం. అక్కడ ఫస్ట్ లాక్డౌన్ అక్కడనే ఉన్నాం, సెకండ్ లాక్డౌన్ కూడా అక్కడనే ఉన్నాం. కానీ అక్కడికి పోయినాకనైతే ఇంకా ఫుల్ ఇబ్బందులు ఫేస్ చేసినాం మేము. ఎట్లా అంటే అక్కడ ఒక కరెక్ట్ వాష్రూమ్ లేకుంటుండే, అసలు వాష్రూమే లేకుంటుండే. ఫస్ట్ ఉండే, తర్వాత మధ్యలో కూలిపోయింది, తర్వాత మొత్తానికే లేకుండే. మేము కోవిడ్ టైంలో వెళ్ళినప్పుడు అయితే ఫుల్ ఇబ్బంది అవుతుండే. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, మా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత మా మమ్మీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అట్లనే పోయింది అన్నట్టు, అబార్షన్ అయిపోయింది. ఎట్లా అంటే కరెక్ట్ వాష్రూమ్ లేక గోడ దిగి అటు సైడ్ పోయింది అన్నట్టు మా మమ్మీ. అటు సైడ్ పోయేసరికి అబార్షన్ అయిపోయింది. అది ఒకవేళ అది ఉంటుండే ఇప్పటివరకు మా ఇద్దరికి ఒక అన్ని ఉండేటోళ్ళు కావచ్చు. అన్న ఉండేటోళ్ళు కావచ్చు, అట్లా కూడా అయిపోయింది. ఇక మాకు అప్పుడు లాక్డౌన్ టైంలో మేము ఎన్ని మాటలు ఫేస్ చేసినాం. అప్పుడైతే
అందరూ అంటారు కదా, ఒక సిచ్యువేషన్ అత్తనే ఎవరు మనోళ్ళు ఎవరు బయట వాళ్ళు అనేది అర్థమవుతుంది. అప్పుడైతే మేము ఫుల్ ఎక్స్పీరియన్స్ చేసినాం. కానీ వాష్రూమ్ పోవడానికి కూడా మాకు ఫుల్ ఇబ్బంది అవుతుంది. స్నానానికైనా దేనికైనా కూడా కరెక్ట్ వాష్రూమ్ లేక మేము ఏం చేసినామంటే 4 sides ఇట్లా కట్టెలు పెట్టి దాని చుట్టూ మొత్తం చీర ఉంటుంది కదా, చీర కట్టి అలా స్నానం చేసేటోళ్ళం. అప్పుడు ఇంకా మేము పొద్దున్నే లేచేటోళ్ళం. 4-5 గంటలు లేచి జల్లి ఫస్ట్ స్నానం చేస్తున్నాం. ఎందుకంటే ఇక కొంచెం వెలుగు పూట అయితే అందరూ ఉంటారు, ఇట్లా చేయలేదు కాదని చెప్పేసి పొద్దున్నే చేసేటోళ్ళం. ఇక అప్పుడు ఫుల్ మాట్లాడినారు, మీకు బాత్రూమ్కి లేదు కానీ మీరు అది ఇది అని చెప్పేసి మీరు ఏం సంపాదించుకున్నారు ఇక మీకు ఒక బాత్రూమ్ కూడా లేదు అది అనుకుంటా మాట్లాడేసరికి మీరు అంతా కరెక్ట్ లేదు అని చెప్పేసి ఒక బాత్రూమ్ వేద్దామని స్టార్ట్ చేసినాం. అది కూడా ఎందుకు డాడీ ఇల్లు ఆడపిల్లలు ఇట్లా బయట స్నానం చేస్తారు గలీజ్ ఉందని చెప్పి అది కూడా చేయాలనుకోలేదు. కానీ అట్లా అక్కడ ఇబ్బంది అవుతుందని మేము మా డాడీ అయితే ఒక బాత్రూమ్ అయినా వేసుకుందాం కనీసం అని చెప్పి స్టార్ట్ చేసినాం. తర్వాత మా డాడీ ఇక ఏమంటాడు, అక్కడ పనికి వెళ్ళేటోడు అన్నట్టు. అక్కడ మా ఊళ్ళో అప్పుడు ఒక చిన్న రెస్టారెంట్ నడిచేది, దాంట్లో పనికి పోకుండా ఇక కొంచెం అటు ఇటు అప్డేట్ చేసి ఫస్ట్ అయితే ఒక బాత్రూమ్ కట్టుకున్నాం. తర్వాత మేము ఇంట్లో పండుకోవడానికి కూడా అసలు కరెక్ట్ లేకుండా ఫ్లోర్ కరెక్ట్ లేకుండా ఎట్లా ఉన్నాయంటే మొత్తం లొందలు ఎలుకలు మొత్తం ఎలుకలు ఉంటే అంతా ఆ రోజులే వేరే. అసలు మేము ఎట్లున్నామో ఎట్లా బతికినామో కూడా తెలియదు అప్పుడు. అట్లుంటుండే ఇట్లా ఇది కూడా మంచిగా లేదు కదా, మనకు ఉండడానికి చక్కగా లేదు, ఇప్పుడు ఎట్లా ఉంటాం కదా మనం అని చెప్పేసి ఏం చేసినాం, అట్టే ఉందాం అనుకున్నాం. మొత్తం ఇక అట్టే ఉందాం, ఎందుకు ఇక్కడ ఇంత ఇబ్బంది పడుకుంటుండ్రు, దాన్నే మంచిగా వేయించుకొని అక్కడనే ఉందామని చెప్పేసి అక్కడ నుండి స్టార్ట్ చేసినాం. అప్పుడు ఏం చేసినాం, ఇక మొత్తం కింద ఫ్లోర్ వేయించుకొని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టి ఫుల్ పాములు, ఎన్ని పాములు కప్పలు ఎన్ని వచ్చేటి అంటే అసలు మాకు నిద్ర పట్టేది. ఇక అది ఇళ్ళకెళ్ళి ఏమంటుంది, పళ్ళులు అయితే కిందనే వారేటి. ఎట్లా అంటే మేము ఇట్లా వండుకుంటాం కదా, ఇట్లా మెత్త వెనకాలనే ఉండేటి బల్లులు. అసలు మేము వండుకునేటోళ్ళం కాదు, వెలుకలు వారేటి, పాములు వచ్చేటి. అట్లా ఫుల్ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చుట్టూ ఒక కాంపౌండ్ పెట్టించుకొని బాత్రూమ్ కట్టించుకొని కింద మొత్తం ఫ్లోర్ మంచిగా వేయించుకున్నాం. తర్వాత ఫస్ట్ లాక్డౌన్, సెకండ్ లాక్డౌన్ ఇక మొత్తం అక్కడనే కలిపేసినాం. ఇక తర్వాత మళ్ళీ కరీంనగర్లో అన్ని షాప్స్ ఇల్లు మొత్తం రెనోవేట్ చేసినాం. అక్కడ ఉండే ఇక అప్పు తెచ్చుకొని అవును అక్కడ గార్డెన్ దగ్గర అప్పు తెచ్చుకొని మొత్తం అది మంచిగా రెనోవేట్ చేసుకున్నాం. ఆమెకి ఏం షూరిటీ ఇచ్చినాం, మేము కట్టలేని టైంలో ఇల్లు నీకు ఇచ్చేస్తామని షూరిటీ ఇచ్చినాం. ఆమె అప్పుడు అప్పు ఇవ్వడానికి మీరు ఎట్లా దీన్ని మళ్ళీ క్లియర్ చేస్తారు అని ప్రామిసరీ నోట్ అదే రాపించుకుందాం. అప్పుడు తర్వాత ఇక ఇక్కడ పనులు స్టార్ట్ అయినాక మళ్ళీ మా డాడీ వాళ్ళ హోటల్ స్టార్ట్ అయినాక అక్కడ మంచిగా రెనోవేట్ చేయించుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసినాం. ఇక్కడ వచ్చినాక కూడా అందరు ఎట్లా అనేటోళ్ళు అంటే, మీకు 2 ఆడపిల్లలే కదా, మేము అక్కడ రెనోవేట్ చేయించుకున్నప్పుడు కూడా అందరు ఫోన్ చేసి ఏమన్నారు, అది చేయించుకున్నది అవసరమా, 2 ఆడవాళ్ళే కదా, ఇప్పుడు వాళ్ళు మళ్ళీ పెళ్ళికి ఎదుగుతారు, అప్పుడేం చేస్తారు, అప్పుడే వాళ్ళ దగ్గర పోయి అప్పు తెచ్చుకుంటారు, అప్పు తెచ్చి మరీ కట్టారట, అవసరమా, మీరు సపరేట్గా కాదు అనుకుండా మాట్లాడారు. ఇక మాట అసలు స్టార్టింగ్లో మేము దేని గురించి ఆలోచించకుండా మంచిగా ఉంటే మాత్రం మీరు అన్నట్టు ఇప్పటికి మేము ఫుల్ రిచ్ ఉంటుండే. కాక ఇక మా డాడీ ఏమంటారు, ధైర్యం వేయక ఆపుకుంటూ వచ్చి, కాకపోతే ఇప్పుడు కూడా మేము మస్తు సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు కూడా మేము మంచిగా ఉన్నాం. ఈ లైఫ్ చాలు, అసలు మాకు ఇంకేం అవసరం కూడా లేదు. అప్పుడు ఎట్లా చాలామంది ఏమన్నారంటే, వీళ్ళకేంది అక్కడ ఒక ఇల్లు ఉంది, ఇక్కడ ఒక ఇల్లు ఉంది, మళ్ళీ వాళ్ళు పనికి పోతారు, అది ఇది అని కూడా మాట్లాడేది అన్నట్టు. ఇవ్వాలి కష్టాలు అలాగే బయట వాళ్ళకి ఏమర్థమవుతుంది, ఏమర్థం కాదు. మాటలు ఏమున్నది, నరం లేని నాలుక 4 తీరుగా మాట్లాడుతుంది అంటారు కదా, అట్లుంటుంది అన్నట్టు. తర్వాత కరీంనగర్కి షిఫ్ట్ అయిన తర్వాత ఫుల్ మంది దగ్గర రెంట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతుంది, ఖచ్చితంగా రిలేట్ అవుతారు. ఎందుకు అని అంటే, రెంట్ ఉన్నప్పుడు ఓనర్స్కి ఫుల్ భయపడాలి. ఎట్లా అంటే గేట్ తీయడానికన్నా భయపడాలి, పైకి పోవడానికన్నా భయపడాలి, నీళ్ళు పట్టుకోవడానికి భయపడాలి, ట్యాప్ తిప్పాలంటే భయపడాలి, ఇట్లా ఫుల్ ఉంటాయి కదా, అట్లా ఫుల్ భయాలు అవి ఇవి ఉంటుండే. 24 yearsలో మేము ఎన్ని రెంటెడ్ హౌస్లు ఉన్నామో అది మాకు మాత్రమే తెలుసు. ఎంత కష్టం ఇస్తున్నామో, ఎంత అనుభవించాం అనేది మాకు మాత్రమే తెలుసు. అంటే ఆ కష్టం మా దగ్గర రానియలే మా పేరెంట్స్, వాళ్ళు ఎంత కష్టపడ్డారో, వాళ్ళు ఏమేమి చేసారో అనేది మాకు మాత్రమే తెలుసు. సో ఇక మా మమ్మీ ఇక ఒకరోజు ఫుల్ ఆలోచించి, అవసరం లేదు ఇట్లా ఇంతమంది దగ్గర ఇన్ని మాటలు అడగడేందుకు, మన కష్టమైన ఏదైనా మనకు ఒక ఇల్లు అంటే అయిపోతుంది
అప్పుడు ఇక మా మమ్మీ ఏమనుకున్నదంటే ఒక పూట తినకున్నా మంచిదే, మనకంటూ ఒక ఇల్లు ఉంటే మనకు బెటర్ కదా, వాళ్ళకి పైసలు కట్టుకుంటే వాళ్ళ దగ్గర తిట్లు తినడు ఎందుకు, వాళ్ళ దగ్గర మాటలు పడుడు ఎందుకు, మనది మనకు ఒక చిన్న ఇల్లు అయినా ఉంటే సరిపోతుంది కదా అని చెప్పేసి అప్పుడు ఇక బాగా కష్టాలు అది నీళ్ళు అవి అయ్యి అప్పుడు చిన్న ఇల్లు అయితే కట్టుకున్నాం, మా మందం కట్టుకున్నాం. సో తర్వాత ఈ ఇల్లు అప్పుడైతే ఫుల్ మాటలు అన్నారు. అంటే అప్పుడు మా అక్క పెళ్ళి ఏజ్ అన్నట్టు, పెళ్ళి ఏజ్ అని కాదు, కాకపోతే ఇక అందరూ ఏంటంటే పెళ్ళిడికి వచ్చిన బిడ్డ ఉంటుంది, పెళ్ళిడికి వచ్చిన బిడ్డ ఉన్నది అని చెప్పేసి మాట్లాడేది అన్నట్టు. ఆమె పెళ్ళి అయ్యారా, ఇప్పుడు ఇల్లు కట్టి దీనికి అప్పు చేస్తే పెళ్ళి అప్పుడు మళ్ళీ అప్పు చేస్తారా, ఎవరు కడతారు మీకు కట్టడానికి మీకు ఏమన్నా మొగోళ్ళు ఉన్నారా, మీ అప్పనికి ఎవరు కడతారు అనుకుంటారు, ఎవరు చేస్తారు అనుకుంటారు, ఇట్లా చేసుకుంటూనే ఉంటారా, ఫస్ట్ పెళ్ళి చేసుకోండి, పెళ్ళి ఇది అది అనుకుంటా మాట్లాడేది. ఎందుకు కడతారు, మీకు ఏమన్నా అబ్బాయిలు ఉన్నారా, అలా ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయేటోళ్ళే కదా, ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోవడానికి మీకు ఇల్లు ఇంట్లో ఉన్న మొగోళ్ళు ఉన్నారా అది అనుకుంటా కూడా మాట్లాడేది. ఇక మాటలు మా వాళ్ళు ఏం పట్టించుకోలేదు, ఎందుకంటే అప్పటికే ఫుల్ స్ట్రగుల్స్ ఫేస్ చేసుకుంటున్నారు, ఇక మళ్ళా ఫేస్ చేయాలని వాళ్ళు అనుకోలే. ముందడి చేసి ఈ ఇల్లు అయితే స్టార్ట్ చేసిండు. ఇల్లు మేము కట్టుకున్నామని చెప్పినా కదా, మా అమ్మమ్మల ఆస్తి మా నాన్నమ్మల ఆస్తి ఏది లేదు, మేము నడిచే ప్రతి అడుగు వెనకాల మా మమ్మీ డాడీ కష్టం మాత్రమే ఉంది ఈ ఇంట్లో. మేమైతే చిన్నగా ఒక ఇల్లు అయితే కట్టేసుకున్నాం ఫైనల్గా. అందరూ మాటలు పడి ఇని ఎవరి మాటలు భరించలేక, ఎవరితో సంబంధం లేదు, అన్ని బంధాలు మనకు అవసరం లేదు అనుకొని ఇల్లు అయితే కట్టుకున్నాం. కాకపోతే మేము కష్టంలో ఉన్నప్పుడైతే ఇవ్వలేసోంటోళ్ళు అనేది బాగా అర్థమైంది మాకు. ఇంకా అప్పట్లో మా మమ్మీకి అస్సలు హెల్త్ మంచిగా ఉండేది కాదు, మా మమ్మీ ఐసీయూలో కూడా ఉంది ఫుల్ డేస్. హెల్త్ ఇష్యూస్ తర్వాత ఎప్పుడన్నా మా మమ్మీ ఫుల్ డేస్ ఐసీయూలో ఉంది, నేను కూడా ఉన్నా. ఇంకొక మా చిట్టక్క ఆ స్టోరీ చెప్పాము తర్వాత, ఆ స్టోరీ మీకు నేను తర్వాత చెప్తాను, ఈ వీడియో ఎప్పటికే లెంత్ అవుతుంది. సో ఈ ఇల్లు వెనక మా ఊర్లో ఉన్న ఇల్లు వెనక ఒక ల్యాండ్ మాత్రం మా నాన్నమ్మ వాళ్ళది, ఆ కట్టుకున్నది మేమే. కాకపోతే ఈ ల్యాండ్ అయినా ఈ ఇల్లు అయినా ఇది మొత్తం మా మమ్మీ డాడీ కష్టమే. ఇద్దరు పడ్డ 24 years, అంటే మా డాడీ 15 yearsకి వచ్చిందని చెప్పినాక ఆయన అప్పటి నుంచి పడ్డ కష్టం ఇప్పటివరకు ఒక 30 years అనుకోండి, 30 years 24 years, వీళ్ళిద్దరు వచ్చి 24 years, మా డాడీ 30 years కష్టం మొత్తం ఈ ఇల్లు పైన పెట్టేసి. ఇల్లు కట్టడానికి కూడా ఒక హోప్ అనేది ఉంది. ఏంటిది అని అంటే ఫస్ట్ ఈ ల్యాండ్ కొన్నాక 1 year ఆగినాం, అది కూడా ఎందుకు ఆగినాం ఏంటిదని అంటే అప్పుడు కేసీఆర్ లోన్ ఒకటి ఉండే, అంటే కేసీఆర్ లోన్ కాదు సంథింగ్ కేసీఆర్ ఎంత ఉండే, అంటే 5 lakhs 3 lakhs ఏమో వస్తుంది హోమ్ లోన్ సంథింగ్ ఏదో వస్తుంది అని చెప్పారు. ఆ హోప్తో కనీసం దేంట్లో కన్నా సరిపోతుంది కదా, ఏదన్నా అవుతుంది కదా అని చెప్పేసి అప్పుడు ల్యాండ్ అయితే తీసుకున్నాం. కాకపోతే అది రాలే, పాపం ఆయన మాజీ సీఎం అయిపోయింది కాబట్టి అది రాలే. ఇక తర్వాత వేరేటోళ్ళ ద్వారా ఒక హోమ్ లోన్ తీసుకొని వేరేటోళ్ళ దగ్గర అప్పు వేసి, ఇప్పటికి కూడా ఉంది కదా అప్పు వేసి హోమ్ లోన్ తీసుకొని ఇక ఎట్లయితే అట్లా ఒక్కసారి స్టార్ట్ చేసినాం కదా, మంచిగా కట్టుకుంటే అయిపోతుంది, మళ్ళీ వేసుడు ఎందుకు అని చెప్పేసి ఆల్రెడీ దాన్ని ఫుల్ సార్లు రిపేర్ చేసినాం. శుక్లంపల్లిలో ఆల్రెడీ అది 3 times రిపేర్ చేసుడు అట్లా అయింది. ఈ ఇల్లు కూడా ఎందుకు అట్లా చేసుకున్నాడు, కొంచెం మంచిగా ఉంచుకుందామని చెప్పేసి ఒకటేసారి మేము మంచిగా కట్టుకున్నాం, మా మందం మేము మంచిగా ఉండేటట్టు కట్టుకున్నాం. సో ఈ వీడియో అయితే అంటే ఇప్పుడైతే మా డాడీ సర్ప్రైజ్ ఇచ్చేద్దాం మీకు. అండ్ మీరు ఒకరు కామెంట్ పెట్టారు హోమ్ టూర్ చేయండి కదా అని చెప్పేసి, మీరు కూడా ఈ వీడియో కింద కామెంట్ పెట్టండి, ఈ హోమ్ టూర్ అయినా లేకపోతే ఆ హోమ్ టూర్ అయినా తీయండి అని చెప్పేసి నేను ఖచ్చితంగా చేస్తాను. సో ఇప్పుడైతే మా డాడీకి సర్ప్రైజ్ ఇచ్చేద్దాం. హ్యాపీ ఫాదర్స్ డే జీజు. సో ఫైనల్లీ కేక్ అయితే తెచ్చేసినాం, లోపల పెట్టినాం. మా డాడీ మా జీజు రెడీ అయ్యి అక్కడ కూర్చున్నారు. మా డాడీ డ్రెస్ వేసుకోవడానికి వేయండు. మా డాడీ డ్రెస్ వేసుకొని వచ్చినాక కేక్ కట్ చేపిద్దాం. నేను ఎందుకు వీడియో తీయలే, ఫోటో ఇస్తాను కానీ
కొంచెం తక్కువ మొత్తాయి. మా డాడీ నాకు చెప్తుండ్రు బాగా పెద్ద వీడియో అంటే ఎవరు చూడరు, కొంచెం కొంచెం తీసుకో అని చెప్తాడు. డ్యూటీ టైం అవుతుంది మా డాడీకి, అయినా కూడా కట్ చేయించినాం. థ్యాంక్ యూ అట. సబ్స్క్రైబ్ చేసుకోరే, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే చేసుకో. మా డాడీ కోసం అని వేసుకోర్రి. ఏమైందిరా నీకు పెడతలేరా? నువ్వు పెడతావు. సో మా సెలబ్రేషన్ అయితే ఇట్లా కంప్లీట్ అయిపోయింది. చిన్న కేక్ కట్ చేయించినాం. ఇక మా డాడీకి కూడా డ్యూటీ టైం అవుతుందట, పోతా అని చెప్పేసి తయారైండు. పోతుండు. నాన్నలందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.